అనేసి సారీ. ఓకే, కంటిన్యూ నిఖిల్. చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చేసారు నా కోసం మీరు. చాలా 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 పెద్ద మాటలు మాట్లాడేశారు. బట్ మీరు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. పెద్ద పెద్ద సినిమాలు అంత పెద్ద లిస్ట్ చేసిన ఉంది. ఇంకా చాలా చిన్నోండి. చిరంజీవి గారు ఎంతో అప్పుడుతో ఆయనతో పోల్చేశారు చాలా ఎక్కువ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మీరందరు నన్ను అంతా చూస్తున్నందుకు. బట్ చాలా టైం ఉంది నాకు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ అండి. నేను ఇప్పటివరకు 70 మూవీస్ చేసిన ఇదే నా ఫస్ట్ మూవీ లాగా చేశాను నేను. ఇది క్రియేటివ్గా చాలా చాలా ఎక్కువ వర్క్ చేసామండి. అండ్ సినిమా అవడం చిన్న సినిమా అయినా మేము పెద్ద సినిమాలాగే చేసాము. కెమెరామ్యాన్ అన్న, డైరెక్టర్ సార్, రైటర్ సార్ అందరూ, మ్యూజిక్ అందరూ వి వర్క్ వెరీ హార్డ్. క్రియేటివ్గా మేము చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాము. అండ్ ఆల్మోస్ట్ సో చాలా ఎక్కువ వర్క్ చేసామండి మేము. వెనకాల కూడా ఓన్లీ కెమెరా ముందే కాకుండా చాలా చాలా కష్టపడి చాలా రాసుకొని అంత బాగా క్రియేటివ్గా చూసుకొని చేసాము. అండ్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. టీజర్ చూశారు. టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పెద్ద సినిమా చేసినా సినిమా రిలీజ్ చేయడమే ఒక పెద్ద థింగ్ అండి. దానికి మాకు ఒక చిన్న సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరం చాలా చాలా కష్టపడి చేసామండి. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్. మై మామ్ అండ్ డాడ్ ఆర్ దేర్. నేను ఎంత చేసినా వాళ్ళ తర్వాతే, ఏం చేసినా వాళ్ళ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, Nikhil. Thank you so much. Yes, you said it right. You have a long way to go. So, firstly, good luck for this film. All the very best. And ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను ఎస్కేఎన్ గారికి ఇచ్చేద్దాం అనుకున్నా. దానికంటే ముందు మీరు మాట్లాడే ముందు మీరు ఇచ్చే ఇంట్రడక్షన్ భయం వేస్తుంది. నేను ఇవ్వట్లేదు, అందుకే ఇంట్రడక్షన్తో ఈ స్పెట్స్ వల్ల నాకు ఏమన్నా క్వశ్చన్ వస్తుంది లోపల. ఎందుకు లోపల సన్ గ్లాసెస్ అని ఒక పెద్ద డౌట్ వస్తుంటే టీవీలో ఇప్పుడు కోవిడ్ ఏదో రాబోతుంది, మాస్క్లు వాడాలనండి. టైంకి మాస్క్ దొరకలేదు, స్పెట్స్ దొరికి. ఓకే, ముక్కుని ఎలాగ సేవ్ చేసుకున్నాం, కళ్ళనైనా కొద్దిగా సేవ్ చేసుకుందాం, స్పెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, కరోనా రాదు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటే అని చెప్పిన ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ అండి.